హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 182 పాయింట్స్ గెయిన్ అయ్యి 45,608 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 37 పాయింట్స్ గెయిన్ అయ్యి 13,393 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మార్కెట్లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే దానికంటే ముందు ప్రీవియస్గా మనం విప్రో 350 అరౌండ్ ట్రేడ్ అవుతున్నప్పుడు కమింగ్ టైమ్స్లో విప్రో బైబ్యాక్ అనేది జరగబోతుంది. సో దట్ ఈ విప్రో బైబ్యాక్లో పార్టిసిపేట్ చేద్దామని ఇంట్రెస్టెడ్గా ఉన్నా ఆర్ఎల్స్ ఈ బైబ్యాక్ ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకున్నా సరే విప్రో షేర్ ఒకటైనా మనం కొన్ని మన డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకుంటే ఈ బైబ్యాక్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనుకున్నాం కదా. పార్టిసిపేట్ చేద్దాం అనుకుని ఇంకా విప్రో షేర్స్ని కొననట్లయితే రేపే లాస్ట్ డేట్ అనమాట. విప్రో బైబ్యాక్ ఒక రికార్డ్ డేట్ మనకి December 11th. రికార్డ్ డేట్ అయితే December 11th, కానీ రేపటి తర్వాత కొనే షేర్లకి అంటే December 9th తర్వాత కొనే షేర్లకి మాత్రం బైబ్యాక్ లో ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అండ్ అగైన్ నేను సజెస్ట్ చేస్తున్నాను, సో ఐపీఓలో మోస్ట్లీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండి ఉండొచ్చు, సో ఓఎఫ్ఎస్ లో కూడా మేబీ ఉండి ఉండొచ్చు, బట్ బైబ్యాక్ లో కూడా ఒకసారి మీరు పార్టిసిపేట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అట్లీస్ట్ ఒక షేర్ ప్రీవియస్ గా 350 దగ్గర ఉన్నప్పుడు చెప్పాను, అగైన్ ఇప్పుడు 364 దగ్గర ఉంది. సో ఇక్కడ కూడా చెప్తున్నాను, అట్లీస్ట్ ఒక షేర్ని కొని మీ డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకోండి. బైబ్యాక్ ప్రాసెస్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీ దగ్గర ఉన్న షేర్ని కంపెనీకి ఆఫర్ చేయండి. కంపెనీ ప్రెసెంట్ 400 రూపీస్ పర్ షేర్ పెట్టి తీసుకుంటామని ప్రెసెంట్ బైబ్యాక్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రికార్డ్ డేట్ పాయింట్ ఆఫ్ టైంకి అంటే December 11th పాయింట్ ఆఫ్ టైంకి ఏ ప్రైస్లో అయితే విప్రో షేర్ ప్రైస్ క్లోజ్ అవుతుందో మల్టిప్లైడ్ బై మీ దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ విప్రో షేర్స్ చేస్తే ఆ వాల్యూ 2 lakhs కంటే తక్కువగా ఉండాలన్నమాట. లైక్ ఐపీఓస్లో ఎలా అయితే మనం బిలో 2 lakhs అయితే రీటైల్ కేటగిరీ, అబో 2 lakhs అయితే హెచ్ఎన్ఐ కేటగిరీలోకి వెళ్ళిపోతామో బైబ్యాక్లో కూడా సేమ్ ప్రొసీజరే అప్లై అవుతుంది. బైబ్యాక్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఎంత లాభం రావచ్చు అనేది ఆ బైబ్యాక్ ఒక యాక్సెప్టెన్స్ రేషియో మీద ఆధారపడి ఉంటుంది. యాక్సెప్టెన్స్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే ఆ బైబ్యాక్ రిలేటెడ్గా రిటర్న్స్ కూడా మనకు అంత ఫేవరబుల్గా ఉంటాయి. సో ఇదంతా కూడా మీరు పార్టిసిపేట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఐ సజెస్ట్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి బైబ్యాక్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటే ఒక విప్రో షేర్ని కొని మీ డీమ్యాట్ అకౌంట్లో ఉంచడానికి ప్రయత్నించండి. అండ్ ఇలా కొనడానికి రేపే మనకి లాస్ట్ డేట్. నెక్స్ట్ కెనరా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్గా కెనరా బ్యాంక్ రిలేటెడ్గా క్యూఐపీ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ 2000 crores విలువ చేసే ప్లేస్మెంట్ అనేది నిన్న మనకి స్టార్ట్ అవడం జరిగిందనమాట. సో నిన్న మనకి క్యూఐపీ స్టార్ట్ అయింది, కాకపోతే ఆల్రెడీ ఈ కెనరా బ్యాంక్కి సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాన్లో ఉన్నాయి. సో ఎఫ్ఎన్ఓ బ్యాన్లో ఉన్నాయి. అంటే కెనరా బ్యాంక్కి సంబంధించిన ఫ్యూచర్స్ని కానీ ఆప్షన్స్ని కానీ కొనడానికి అమ్మడానికి లేదనమాట. ఎగ్జిస్టింగ్గా ఉన్న కాంట్రాక్ట్స్ని మాత్రమే స్క్వైర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్గా కూడా కొన్ని కంపెనీస్లో మీరు గమనిస్తే సడన్గా ఏదైనా కంపెనీలో ఒక అప్డేట్ వచ్చి అండ్ ఆ కంపెనీకి సంబంధించిన ఎఫ్ఎన్ఓ కానీ బ్యాన్లో ఉన్నట్లయితే ఆల్రెడీ చేసిన షార్ట్ అలాగే లాంగ్ పొజిషన్స్ని హెడ్జ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. కాబట్టి అది డైరెక్ట్గా క్యాష్ మార్కెట్ మీద మనకి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇలా మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యూఐపీ అప్డేట్ రావడం, దాంతో 2000 crores రైజ్ చేయబోతున్నామని వీళ్ళు అప్డేట్ చేయడం, అండ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత హెడ్జ్ చేయాలంటే ఎఫ్ఎన్ఓ పొజిషన్స్ బ్యాన్లో ఉండడంతో షార్ట్ కవరింగ్ మనకి ఇంట్రొడక్షన్స్లో ఈ కంపెనీలో అయితే కనిపించడం జరిగింది. నెక్స్ట్ బర్గర్ కింగ్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రెసెంట్ బర్గర్ కింగ్ ఐపీఓ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం ఆల్మోస్ట్ 45 అబో అయితే రన్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 70% అబో దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ అయితే ఉంది. యాజ్ పర్ ఐపీఓ డీటెయిల్స్ మనకి రేపు ఈ ఐపీఓ మనకు అలాట్ అవుతుందా లేదా అని అప్డేట్ అయితే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ రేపు అప్డేట్ అవునట్లయితే December 9th అప్డేట్ అవునట్లయితే కన్ఫర్మ్ గా మనకి December 10th తెలిసిపోతుంది అనమాట ఈ ఐపీఓ మనకు అలాట్ అయిందా లేదా అని. బట్ డీటెయిల్స్ రాకుండా మనం ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసిన యూజ్ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ డేటా బయటకు రిలీజ్ అవుతుందో వెంటనే అది మీకు టెలిగ్రామ్ లో డేటా రిలీజ్ అయింది, అలాగే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేయండి అని కూడా ఆ వెబ్సైట్ లింక్ నేను మీకు టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ యాక్సిస్ వాళ్ళు నెక్స్ట్ December 2021 కల్లా కూడా ఏ స్టాక్స్ బెటర్ గా పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, ప్రెసెంట్ వాటి స్టాక్ ప్రైస్ ఎంత, కమింగ్ టైమ్స్ లో వాళ్ళు ఎంత టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఆల్మోస్ట్ 15 స్టాక్స్ అయితే వాళ్ళు లిస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 6 to 7 సెక్టార్ కి సంబంధించిన స్టాక్స్ ని వీళ్ళు పిక్ చేయడం జరిగింది అనమాట. దాంట్లో ఎక్కువగా ఫైనాన్షియల్ స్టాక్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ డేటా మీకు మన టెలిగ్రామ్ లో December 8th 5:58 ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈవినింగ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో వీడియోని ఒకసారి పాస్ చేసి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ని గమనించడానికి ప్రయత్నించండి. లేదు ఇంకా క్లియర్ వ్యూ కావాలనుకుంటే టెలిగ్రామ్ లో 5:58 అరౌండ్ వెళ్ళినట్లయితే ఇమేజ్ అయితే మీకు అక్కడ దొరుకుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పైన సర్చ్ ఉంటుంది, అక్కడ డే ట్రేడర్ తెలుగు అని కంప్లీట్గా ఇంగ్లీష్లో సర్చ్ చేస్తే 1,28,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ మీకు కనిపిస్తారు. అది మన టెలిగ్రామ్ గ్రూప్. అక్కడ జాయిన్ అయ్యి 5:58 అరౌండ్ వెళ్ళినట్లయితే ఈ ఇమేజ్ మీకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో మనం ఏఎంఎఫ్ఐ వాళ్ళు అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు January 1st వీక్ లో ఏ స్టాక్స్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అలాగే లార్జ్ క్యాప్ అని వాటి మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా కొన్ని స్టాక్స్ ని లిస్ట్ అవుట్ చేస్తారని మాట్లాడుకున్నాం కదా. అందులో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఏ స్టాక్స్ లార్జ్ క్యాప్ టు మిడ్ క్యాప్, మిడ్ క్యాప్ టు లార్జ్ క్యాప్ ఇలా షిఫ్ట్ అవడానికి, షఫల్ అవడానికి పాసిబిలిటీ ఉందని వాళ్ళైతే వాళ్ళ అంచనాల ప్రకారం ఒక లిస్ట్ అయితే తయారు చేయడం జరిగిందనమాట. అందులో మిడ్ క్యాప్ కేటగిరీలో ప్రెసెంట్ ఉన్న కొన్ని కంపెనీస్ లార్జ్ క్యాప్ కేటగిరీలోకి మారబోతున్నాయని ఎస్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, పిఐ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అలాగే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అని అది మనం నిన్నటి వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా వస్తున్న ఇంకొక అప్డేట్ అండ్ ఆ అప్డేట్ మీకు టెలిగ్రామ్ లో మార్నింగ్ పోస్ట్ చేయడం జరిగింది.
సో ఈటీ వాళ్ళు చెప్తున్నది, ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు చెప్తున్నది, ఓక్ ట్రీ క్యాపిటల్ అండ్ వార్దే పార్ట్నర్స్ అలాగే ఎస్సీ లోయి వీళ్ళందరూ కూడా ఎస్ బ్యాంక్ కు సంబంధించిన 40,000 crores నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని ఎస్ బ్యాంక్ తో పార్ట్నర్ అయ్యి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని ఫామ్ చేయాలనుకుంటున్నారని ఇంట్రాడే సెషన్స్ లో మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. బట్ ఇది అఫీషియల్ గా వచ్చిందైతే కాదు, ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ మొత్తం డేటాలో మనకి క్వశ్చన్ మార్క్ వచ్చేది ఈ ఏఆర్సీ దగ్గర అనమాట, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఏంటని. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మొండి బకాయిలు ఎప్పుడైతే పెరుగుతుంటాయో అది బ్యాంక్స్ బుక్స్ అలాగే బ్యాంక్ ఒక బ్యాలెన్స్ షీట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఏఆర్సీ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకుకు సంబంధించిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని తీసుకొని వాటిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తారనమాట. సో మీరు ఎవరెవరికైతే లోన్స్ ఇచ్చారో వాళ్ళు మీకు తిరిగి పే చేయట్లేదు కదా, సో వాళ్ళకి సంబంధించిన బ్యాడ్ లోన్స్ ని వీళ్ళు కొనుక్కొని వాటిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రికవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో రికవర్ అయ్యే లోన్స్ అయితే ఎస్ బ్యాంక్ వాళ్ళే రికవర్ చేసి ఉండొచ్చు, రికవర్ అవ్వనవే కదా బ్యాడ్ లోన్స్ గా మారుంటాయి. బట్ ఉన్న పాసిబిలిటీ ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఏ రూట్స్ లో రికవర్ చేయొచ్చు, ఆర్ వాళ్ళకున్న ఆస్తుల్ని ఏ రకంగా వేలం వేసి లేకపోతే ఎంతో కొంత హెయిర్ కట్, ఒకవేళ ఒక 100 crores లోన్ ఇచ్చుంటే అట్లీస్ట్ ఒక 20-30 crores అయినా రికవర్ చేయొచ్చు అని వీళ్ళు పాసిబిలిటీస్ అన్ని ఆలోచించి ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని ఎన్పిఎస్ ని క్లియర్ చేసి ఆ బ్యాంక్ లో లిక్విడిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనమాట. ఇలా ఎస్ బ్యాంక్ కు సంబంధించిన 40,000 crores నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా సార్ట్ అవుట్ చేయాలనుకుంటున్నారని ఇంట్రాడే సెషన్స్ లో వచ్చిన అప్డేట్ తో మనకి ఎస్ బ్యాంక్ లో చాలా ఎక్కువ మూవ్ అయితే కనిపించడం జరిగింది. నెక్స్ట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ గురించి మాట్లాడుకోవాలి. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు సెబీ ఒక నార్మ్స్ ని ఫాలో అవ్వడం కోసం ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు హోల్డ్ చేస్తున్న ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లో 2.21% వాటా అంటే ఆల్మోస్ట్ 71 lakh షేర్స్ అయితే ఓఎఫ్ఎస్ ద్వారా సెల్ చేయాలనుకుంటున్నారని మనకైతే అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళు తీసుకొస్తున్న ఓఎఫ్ఎస్ కి ఫ్లోర్ ప్రైస్ వీళ్ళు 440 అయితే డిసైడ్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే December 10th పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. నాన్ రీటైల్ కేటగిరీలో December 9th ఈ ఓఎఫ్ఎస్ ఓపెన్ అవుతుంది, రీటైల్ కేటగిరీలో December 10th ఈ ఓఎఫ్ఎస్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ టీవీఎస్ శ్రీచక్ర గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. ఉన్న అప్డేట్ మాట్లాడుకునే దానికి ముందు కంపెనీ రిలేటెడ్ గా కొంత డేటాను మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు 2 వీలర్స్ అలాగే 3 వీలర్స్ లో టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. స్పెషల్లీ 2 వీలర్స్ లో వీళ్ళకి 30% దగ్గరగా మార్కెట్ షేర్ అయితే ఉంది. వీళ్ళు ఇంట్రాడే సెషన్స్ లో ఇచ్చిన అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ 3 years లో వీళ్ళ కంపెనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం కోసం 1000 crores దగ్గరగా ఖర్చు పెడతారంటున్నారు. ఇలా వీళ్ళు ఖర్చు పెట్టే 1000 crores తో ప్రెసెంట్ వీళ్ళ 2 వీలర్స్ అలాగే 3 వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేది ప్రెసెంట్ రన్ అవుతున్న కెపాసిటీ కంటే కూడా ఇలా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచడంతో 25-30% కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. ప్రెసెంట్ 2 వీలర్స్ అలాగే 3 వీలర్స్ కి కొంత డిమాండ్ ఉంది. సో కమింగ్ టైమ్స్ లో ఆ డిమాండ్ ఇంకా పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ డిమాండ్ ని క్యాటర్ చేయడం కోసం మా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఒక కెపాసిటీని పెంచే ప్రయత్నం ప్రెసెంట్ మేము చేయబోతున్నాం అని వీళ్ళైతే ఇంట్రాడే సెషన్స్ లో అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో మనం చూసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ దేన్ని కూడా బ్రేక్ చేయలేదు, చాలా రేంజ్ బౌండ్ లోనే ఈ రోజు మూవ్ అయింది. బట్ నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గరగా వెళ్ళి అక్కడి నుంచి ఫాలో అవడం జరిగింది. మనం నిన్న మాట్లాడుకున్న రెసిస్టెన్స్ 13,440, ఇవాళ నిఫ్టీ వెళ్ళిన హైయెస్ట్ అయితే 13,435 అనమాట. ఆల్మోస్ట్ 13,436 వరకు వెళ్ళి అక్కడి నుంచి కొంత కరెక్ట్ అవడం అయితే జరిగింది. ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా 13,300 పుట్ ఆప్షన్ దగ్గర 13,300 కంటే కిందకు వెళ్ళదని పుట్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి 13,300 ని మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నాం. సో 13,300 బ్రేక్ అవ్వనంత వరకు కూడా నిఫ్టీ 13,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 13,300 దగ్గరకు వచ్చినప్పుడు ఈవెన్ 13,300 బ్రేక్ అయినా సరే 13,270 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో 13,270 to 13,300 ఈ 30 పాయింట్ రేంజ్ అయితే గమనించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో నిన్న ఏ లెవెల్స్ అయితే మాట్లాడుకున్నామో సేమ్ లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను ఆప్షన్ చైన్ లో కూడా, బికాస్ ఆ లెవెల్స్ దగ్గర స్టిల్ డేటా అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. ట్రేడేలో 2,40,000 అండ్ ఓవరాల్ గా 9,60,000 అరౌండ్ మనకి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవడం జరిగింది. సో 13,300 బ్రేక్ అవ్వనంత వరకు కూడా నిఫ్టీని లాంగ్ సైడ్ అయితే మనం చూడొచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి చూస్తే 13,500 దగ్గర ఇంట్రాడేలో మనకి ఎక్కువ యాక్టివిటీ కనిపించకపోయినా ఓవరాల్ గా 19 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. కాబట్టి నియర్ టు వేరొక లెవెల్ దగ్గర ఇలాంటి ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి 13,500 ని మనం ఇమీడియట్ రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.